Hi students, one more question, simple interest nunchi chudamandi. In what time 3,500 at the rate of 5% per annum simple interest will amount to 4,900. 4,900. ఇక్కడ మనం కనిపిస్తున్న ఇన్ఫర్మేషన్స్ ఏమేమి ఉన్నాయంటే ఒకటి 3,500, ఒకటి 5%, రెండోది 4,900. ముందు ఈ వాల్యూస్ ఏంటో మనం తెలుసుకొని ఉండాలి. సో ఇక్కడ 3,500 అనేది ఏంటి? ప్రిన్సిపల్. అలానే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 5%. ఇక్కడ చూడండి 5% పర్ యానం సింపుల్ ఇంట్రెస్ట్ విల్ అమౌంట్ అంటున్నారు, అమౌంట్ టు 4,900. సో ఇక్కడ అమౌంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 4,900 అవుతుంది. 4,900. సో మనకు కావాల్సింది ఏంటి? ఇన్ వాట్ టైం కావాలి మనకి. ఏం కావాలి? టైం. సో టైం తెలుసుకోవాలంటే మన ఫార్ములా ఏంటి? సింపుల్ ఇంట్రెస్ట్లో సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు పీ ఇంటూ టీ ఇంటూ ఆర్ బై 100. సో మనం టైం తెలుసుకోవాలనుకుంటున్నాం. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఆర్హెచ్ఎస్లో ఉన్న ఈ 100 ఎల్హెచ్ఎస్కి వచ్చేస్తుంది. అప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ ఇంటూ 100. అలానే ఆర్హెచ్ఎస్లో ఉన్న న్యూమరేటర్లో ఉన్న పీ అండ్ ఆర్ వచ్చేసరికి ఎల్హెచ్ఎస్లో డివిజన్ చేస్తాయి, పీ ఇంటూ ఆర్. అప్పుడు ఆర్హెచ్ఎస్లో ఓన్లీ టీ మాత్రమే మిగిలిపోతుంది. అలాగే మనము టైంని కనుక్కుంటాము ఈ ఫార్ములాని బేస్ చేసుకొని. బట్ మనకు ప్రిన్సిపల్ తెలిసింది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలిసింది, బట్ సింపుల్ ఇంట్రెస్ట్ తెలియాలి కదా. సింపుల్ ఇంట్రెస్ట్ తెలియాలంటే మనకు ఒక ఫార్ములా తెలియాలి. అదేంటంటే ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు అమౌంట్ అండి. సో మనము ఏదైనా ఒక అమౌంట్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే అబ్బాయి ఉన్నారు, బి అనే అబ్బాయి ఉన్నాడు. ఏ అనే అబ్బాయి ఏం చేశాడంటే బి అనే అబ్బాయి దగ్గర నుంచి 3,400 అప్పుగా తెచ్చుకున్నాడండి. 3,500 అప్పుగా తెచ్చుకున్నాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 5% పర్ యానం. 5% పర్ యానం. బట్ టైం పీరియడ్ చెప్పారా? టైం పీరియడ్ చెప్పలేదు. బట్ రిటర్న్లో అతను ఎంత పే చేస్తున్నాడు ఈ బి అనే అబ్బాయి కంటే? ₹4,900. ₹4,900. 3,500 తీసుకున్నారు, బట్ పే చేస్తుంది 4,900. ఎంత ఎక్స్ట్రా పే చేస్తున్నాడు? 1,400. అది ఎలా తెలుసుకోవాలి? సబ్ట్రాక్షన్ చేస్తాం. 4,900 మైనస్ 3,500 చేస్తే మనకి 1,400 వస్తుంది. ఈ 14 అనేది ఎక్స్ట్రా అమౌంట్ అమ్మా. ఇదేంటి? ఎక్స్ట్రా అమౌంట్, ఎక్స్ట్రా వాల్యూ ఏదైనా తీసుకోండి. ఈ ఎక్స్ట్రా వాల్యూని మనం ఏం చెప్తామంటే దిస్ ఎక్స్ట్రా వాల్యూ ఈజ్ కాల్డ్ సింపుల్ ఇంట్రెస్ట్. సరే, ఇప్పుడు మనము ఈ ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని ఒక ఫార్ములా రాయొచ్చు. అదేంటి? చూడండి, 3,500 ప్లస్ 1,400 ఈజ్ ఈక్వల్ టు 4,900 కదా. అంటే ప్రిన్సిపల్ 3,500 ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్ 1,400 ఈజ్ ఈక్వల్ టు అమౌంట్ ఎంత? 4,900. 3,500 ప్లస్ 1,400 ఈజ్ ఈక్వల్ టు 4,900. సో ఈ విధంగా మనము సింపుల్ ఇంట్రెస్ట్ని ఇక్కడ నుంచి డిరైవ్ చేసుకుంటాము. సో ఇప్పుడు మనం ఈ ఫార్ములాలో అప్లై చేస్తే మనకు టీ వాల్యూ తెలుస్తుంది. టీ వాల్యూ తెలుసుకోవాలంటే ఫార్ములా ఏంటి? సింపుల్ ఇంట్రెస్ట్ ఇంటూ 100 బై ప్రిన్సిపల్ ఇంటూ రేట్, దట్ ఈజ్ ఈక్వల్ టు సింపుల్ ఇంట్రెస్ట్ ఎంతమ్మా? 1,400 ఇంటూ 100 బై ప్రిన్సిపల్ 3,500 ఇంటూ రేట్ ఎంత? 5. చూడండి, 2 zeros క్యాన్సల్ అమ్మా. నెక్స్ట్ స్టెప్లో మనం 5 టేబుల్ తీసుకుందాము. 5 7s are 35, 5 20s 100, 7 1s are 7, 7 2s are 14, 5 1s are 5, 5 4s are 20. సో న్యూమరేటర్లో మనకి ఉన్న వాల్యూస్ ఏంటి? 2 and 4. 2 into 4 by 1 into 1, that is equal to 8 by 1, that is equal to 8 years అమ్మ. 8 years. సో ఆ విధంగా మనకు 8 years వస్తుంది. సో ఆప్షన్ బి మన ఆన్సర్.